ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనంలో శత్రువుల విషయమై మాకు సహాయం చేయనట్లు కాల్బలమును రౌతులను రాజునొద్ద కావలనని మనవి చేయుటకు సిగ్గు నాకు తోచెను అని ఎజ్రా రాజును సహాయం వేడుకోవడానికి చాలా సిగ్గుపడ్డాడు. ఎందుకంటే ఎజ్రాకి తన దేవుని కరుణాహస్తము ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది అన్న వాస్తవము ఎజ్రాకు బాగా తెలుసు. వారు ప్రయాణం చేయడానికి ముందు మనుషుల సహాయాన్ని అడగటం కంటే తమను తాము తగ్గించుకుని దేవుని యొద్ద సహాయం వేడుకోవడం అనేది ఉత్తమమైనటువంటి పని అని ఎజ్రాకు అర్థమైంది. కాబట్టి ఎజ్రా రాజును అడిగేటువంటి ఆ ఆలోచనను విరమించుకున్నాడు. దానికి ముందు మనము మన హృదయాలను కుమ్మరించి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడు ఎల్లప్పుడూ కూడా తన యొద్దకు వచ్చి వారికి సహాయం చేయడానికి ఆయన ఎల్లప్పుడూ చేతులు చాచి ఉన్న దేవుడు. కొందరు ఎందుకు పొందలేకపోతూ ఉంటారంటే దేవునిని అడగనందువలన పొందలేకపోతూ ఉంటారు. అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికంగా చేయగల దేవుని యందు మొదట మనం నమ్మిక ఉంచి ఆయనను వేడుకున్న సమయంలో మనము ప్రార్థన చేసిన దానికంటే మరింకా ఎక్కువగా మనం చేయగలుగుతూ ఉంటాం. ప్రార్థన చేయలేనప్పుడు మనము ఎక్కువగా ఏమీ చేయలేం, మన స్వశక్తి మీదే చేయాల్సి ఉంటుంది. అటువంటి ప్రయాసను మనం చేయకుండా ప్రతిదినము ప్రార్థనలో మన హృదయాలను దేవుని సన్నిధిలో కుమ్మరించినప్పుడు హృదయాంతరంగాలను మొట్టమొదట పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రభావితమైనటువంటి ప్రసన్నతతో నింపుతాడు. అంతేకాదు హృదయం ఎప్పుడైతే కుమ్మరించబడుతుందో ఆత్మ కూడా పొంగి పొర్లే నూతన ఉత్తేజంతో, నూతన ఉత్సాహంతో, ఉజ్జీవంతో అది నింపబడుతుంది. ఎవరు ఆత్మలో బలవంతులుగా మార్చబడుతుంటారో వారికి ఎటువంటి కార్యమైనా చాలా సులభంగా చేయడానికి వారికి శక్తి అనుగ్రహించబడుతుంది. అందుకని దేవుని బిడ్డలైనటువంటి మనము ఈ ఎజ్రా యొక్క అనుభవాన్ని ఒక మాదిరిగా తీసుకొని మన జీవితంలో మనము ప్రతి సందర్భంలోనూ దేవుని ముఖాన్ని మొదట చూసి ప్రార్థనలతో సమర్పణపూర్వకమైనటువంటి ప్రార్థన మనం చేసినట్లయితే కనికరం కలిగినటువంటి దేవుడు మన యొక్క ప్రయాణాల్లో, మన పనులలో, అన్ని విషయాల్లో ఆయన మనకు తోడుగా ఉంటాడు. మనకి శుభం కలుగుతుంది. ప్రతి పనిని కూడా ఆయన సిద్ధింపజేసి మన ద్వారా తన నామాన్ని దేవుడు మహింపరుచుకుంటాడు. కనుక వెనకాడక కరుణాపీఠం యొద్ద వేచి ఉన్నటువంటి దేవుని యొద్దకు మన మనవులు తీసుకెళ్తే పరిపూర్ణుడైన దేవుడు మనలను కూడా తన పరిపూర్ణతతో నింపి అసాధ్యమైన కార్యాలు సాధ్యపరుస్తాడు. గాడ్ బ్లెస్ యు ఆల్. షాలోమ్.